హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సఖీ బెస్ట్ లైఫ్. జున్ను తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. జున్ను పాలు దొరకడం మనకి ఈ రోజులో చాలా కష్టం. సో ప్లెయిన్ చైనా గ్రాస్తో ఇలా టేస్టీగా స్వీట్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్నే అగర్ అగర్ అని కూడా పిలుస్తారు. చాలా హెల్తీ ఐటెం ఇది. జెల్లీ లాగా ఉంటుంది. సో నేనైతే బేకర్స్ వారిది తీసుకున్నాను. దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఏముందో, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇంతకీ ఇది హెల్దీయేనా అనే డౌట్ మనందరికీ వస్తుంది. ఇది చాలా హెల్దీ అండి. దీన్నే అగర్ అగర్ అని కూడా పిలుస్తారు. చాలా హెల్దీ ఐటెం. దీని లోపల ఓపెన్ చేస్తే ఇలా ఉంది. స్వీట్స్లో దీన్ని ఎక్కువగా వాడతారు. దీంతో మనం స్వీట్స్ని ప్రిపేర్ చేసుకొని పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ తినచ్చు. ఇది కాస్త సగ్గుజావలాగా జిగురుగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నేనైతే హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను. హాఫ్ ప్యాకెట్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులో ఇది మునిగే వరకు వాటర్ వేసి దీన్ని స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఇది మెల్ట్ అయ్యే వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. 5 మినిట్స్లోనే ఇది మెల్ట్ అవుతుంది. మన ఇంట్లో ఉండే పాలు, చక్కెరతోనే ఈజీగా 10 మినిట్స్లోనే ఈ స్వీట్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్లో పాలు మరిగించాలి. నేనైతే 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకున్నాను. పాలు కాస్త మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని మనకి టేస్ట్కి స్వీట్గా ఉండాలి అనుకుంటే నేను 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేశాను. షుగర్ జస్ట్ కరిగితే సరిపోతుంది. అసలు ప్లెయిన్ గ్రాస్ అనేది మన హెల్త్కి మంచిదా కాదా అనే డౌట్ అందరికీ ఉంటుంది. చాలా హెల్తీ ఐటెం. ఎలాంటి డౌట్ లేకుండా మనం తినొచ్చు. ఇది జెల్లీలాగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ అనేది 80% వరకు ఉంటుంది. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ ఉంటాయి. స్వీట్స్లో దీన్ని ఎక్కువగా వాడతారు. ఇలా మరుగుతున్న పాలల్లో పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్లెయిన్ గ్రాస్ లిక్విడ్ని ఇందులో ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ పాల్లో కలిసిన తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి, కలర్ రావడం కోసం నేనైతే పసుపు వేశాను. ఈ 2 యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ఇలా ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీదే దీన్ని ఇలా కలుపుతూ కాస్త దగ్గరయ్యేలా చూసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో దీన్ని ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా ఉన్న ఇలా కుక్కర్ బౌల్ని తీసుకొని అందులోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1/2 అవర్ తర్వాత బయటికి తీస్తే ఇలా జెల్లీలా ఫామ్ అవుతుంది. లేదు వేడివేడిగా తింటాము అనుకున్నా పర్వాలేదు. ఎలా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ జస్ట్ 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ జున్నులానే అనిపించింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా అనిపించిందో మాకైతే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సేమ్ జున్ను టేస్ట్లోనే చాలా ఫ్లఫీగా, సాఫ్ట్గా ఉంది. డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.